యోనా ఒక గొప్ప ప్రవక్త. యోనా దేవునితో మాట్లాడినటువంటి మహాభక్తిపరుడు. అయినా ఆ యోనా గారిని బట్టి కొంతమందికి ఏమొచ్చిందో తెలుసా? శాపం వచ్చింది. ఏంటి ఆ శాపం అంటే, అదిగో ఓడ మీద ప్రియులరా ఉన్నట్టుండి ఆ ప్రాంతం అంతా కూడా సునామీ వచ్చింది. ఎవరున్న ప్రాంతము? ఆ వాడవారున్న ప్రాంతం అంతా వచ్చింది. ఇదేంటి, ఇప్పటిదాకా ఏమీ లేదు, ఇప్పుడేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇది వాతావరణం వల్ల వచ్చేది మాత్రము కాదు. వాళ్ళ కూడా మనకులాగా వర్షాకాలం కాబట్టి పిడుగులాడుతున్నాయి, వర్షాకాలం కాబట్టి వర్షం వస్తుంది, సముద్రం కాబట్టి సునామీ వస్తుందని ఆలోచించుకుంటే ఏమీ లేదు. ఎందు నిమిత్తం ఏ కారణాన్ని బట్టి ఇది వస్తుందో అని ఒక్కసారి ఆలోచించగలిగితే, అవును నన్ను బట్టియే కదా అని మనకి అర్థమవుతుంది. ఆ వాడలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇదిగో ఇది వాతావరణం వల్ల వచ్చేటువంటిది అయితే మాత్రం ఇది కాదు, ఏదో ఒక వ్యక్తి వల్ల, ఏదో ఒక తప్పు వల్ల, ఏదో ఒక విన్యాసం చేయడం వల్ల ఇదంత ప్రమాదం మనకు వస్తుంది. ఇది మనం తెలుసుకోవడం దేవుణ్ణి అడిగిదారని వాళ్ళు ఏం వేశారట? సీట్లు వేశారు. ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి వారు ఎవరిలో కూడా ఏ తప్పు లేదు. మీరు వాడ ప్రయాణం చేయడానికి వెళ్తున్నారు, మీరు చేపలు పట్టుకోవడానికి వెళ్తారు, లేదా మీరు ఇంకొక దిక్కుకి వెళ్తున్నారు, మీలో ఎవరిలోని సీటు రాలేదు. కానీ టికెట్ కొనుక్కున్న ఆయన ఇంకొక ఆయన ఉండిపోయాడు. ఆయన ఎక్కడికి రాలేదు. ఇప్పుడు ఇంతకనే ఆయన ఎక్కడికి రాలేదు, పైకి రాలేదు. ఇప్పుడు ఎవరయ్యా అంటే ప్రియులారా, ఇదిగో ఆ పైకొచ్చి ఆ సీటు ఎవరి పేరున వచ్చిందంటే యోనా గారి పేరున వచ్చింది. యోనా గారి పేరున వస్తే యోనా గారు భక్తిపరుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి, ఇది నన్ను బట్టి వచ్చిందని ఒప్పుకున్నాడు. ఈరోజు నువ్వు ఒప్పుకోలేవు. ఎందుకంటే మనం కప్పుకుంటాం. మనం ఏం చేస్తాం? పాపాన్ని మనం ఏం చేస్తాం? ఒప్పుకుంటామా, కప్పుకుంటామా? ఒప్పుకొని విడిచిపెడితే నీకు ఆశీర్వాదం అన్నాడు. ఒప్పుకొని విడిచిపెడితే నీకు ఆశీర్వాదం, కప్పుకుంటూ తిరిగితే అది నీకు శాపము అన్నాడు. యోనా ఒప్పుకున్నాడు, వేశారు, ఒప్పుకున్నాడు. చనిపోవడానికి కూడా ఒప్పుకున్నాడు. మరి ఏం చెయ్యాలి? నన్ను ఇదిగో ఈ సముద్రంలో వేయండి, ఒప్పుకున్నాడు. శాప కడుపులోనికి వెళ్ళాడు, పశ్చాత్తాపంతో మరలా ప్రార్థన చేశాడు. మరలా పడి లేచిన కెరటంలా నినివే పట్టణం వెళ్ళి దేవుని మాటని ప్రకటించాడు. అంటే యోనా చేసిన తప్పును బట్టి ఎవరికి శాపం వచ్చింది? రైట్. ఇప్పుడు ఇలా చేసుకుంటే తల్లిదండ్రుల యొక్క పాపము పిల్లలకు వస్తుందా? పాత నిబంధన గ్రంథం వేరు, క్రొత్త నిబంధన వేరు అనేటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కరు నా పాపాలు నా పిల్లలకి రావు అనుకునేటువంటి విధంగా వస్తారు. కానీ నీ పాపాలు నీ పిల్లలకి రాకపోయినా నీ నడవడికి నీ పిల్లలకి తప్పనిసరిగా వస్తుంది. కరెక్టే కదా? చెప్పండి. తల్లి చేను మేస్తే పిల్ల గట్టు మెయ్యదట. మరి ఏం మేస్తుంది? పిల్ల కూడా చేనే మేస్తుంది. ఇది వాస్తవమా కాదా? ఎస్. తల్లి భక్తురాలైతే పిల్లలు కూడా భక్తురాలు అవుతారు. తండ్రి భక్తిపరుడైతే పిల్లలు కూడా భక్తిపడు. తండ్రి పేకాట ఆడుతున్నాడు అనుకో, ఇప్పుడు కుర్రాడు ఎక్కడికి వెళ్తాడు? నాన్న కాకేయడానికి వెళ్తాడు. ఇప్పుడు నాన్న కాకేయడానికి ఆట మధ్యలో ఉండి ఉండరాక పక్కన కూర్చో అంటాడు. నాన్న ఈ మొక్క తీకు, ఆ మొక్క ఇయ్యి అంటాడు ఆడు. అంటే నీ కొడుకు నువ్వేం చేస్తున్నావురా అంటే ఇదిగో పేకాట రాయిల్లుగా చేస్తున్నావు. రేపు పొద్దున్న డబ్బులు ఉండవాడు పేకాట ఆడడానికి. మరి వాడు ఏం చేస్తాడు రేపు? నువ్వు కాబట్టి నీ సొంత డబ్బులతో ఆడుతున్నావు. మరి నీ కొడుకు అంత మంది జనరేషన్ వెళ్ళి కొలిది మారిపోతూ ఉంటుంది. వాడు ఏం చేస్తాడు? పక్కోడి ఇంట్లో దోచి పేకాడతాడు. అంటే నీ కొడుకు నువ్వు నేర్పించేది ఏదంటే ఇది. తల్లిదండ్రులు చేసేది పిల్లలకి రాదు అనుకునేటువంటి ఆలోచనలో కాదు పిల్లరా. తల్లిదండ్రులను బట్టి పిల్లలు కూడా ఏమవ్వాలి?